మన క్రెడిట్ స్కోరు ఎంత అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వ్యక్తులు, వ్యాపార సంస్థల పేరిట పాన్ ఆధారంగా అన్ని రుణాలు, వాటి చెల్లింపు వివరాలతో కూడిన సెంట్రల్ డేటా నిర్వహించే క్రెడిట్ బ్యూరోలు, బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు ప్రతి రుణానికి సంబంధించిన చెల్లింపు వివరాలను ఎప్పటికప్పుడు క్రెడిట్ బ్యూరోలు తెలియజేస్తున్నారన్నమాట. అంటే వ్యక్తులు, వ్యాపార సంస్థల పేరిట అన్ని రుణాలు, వాటి చెల్లింపు వివరాలతో కూడిన సెంట్రల్ డేటా నిర్వహించే వ్యవస్థే క్రెడిట్ బ్యూరోలు అనమాట. ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే, బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు ప్రతి రుణానికి సంబంధించిన చెల్లింపు వివరాలను ఎప్పటికప్పుడు ఈ క్రెడిట్ బ్యూరోలు తెలియజేస్తున్నాయి. ట్రాన్స్ యూనియన్ సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్ హైమాక్స్ సంస్థలు ప్రస్తుతం ఈ సేవలు అందిస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు 4 సంస్థలు ఈ క్రెడిట్ బ్యూరో కింద పనిచేస్తున్నాయన్నమాట మన దేశంలోని. అందులో ఒకటిది సిబిల్ స్కోర్ అంట కదా. ఈ సిబిల్ స్కోర్ అంటే ట్రాన్స్ యూనియన్ సిబిల్ అనమాట. ఇదొక క్రెడిట్ బ్యూరో. అలాగే ఎక్స్పీరియన్ అనేది ఒక క్రెడిట్ బ్యూరో ఉంది. అలాగే ఈక్విఫాక్స్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. అలాగే క్రిఫ్ హైమాక్స్ సంస్థ కూడా ఉందన్నమాట. ఈ సేవలు అందిస్తారన్నమాట. రుణం కోరిత చేసే విచారణను, రుణం చేసే దరఖాస్తు, రుణాలు జారీ, వాటి చెల్లింపులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించిపోవడం, రుణ చెల్లింపులు ఎగవేతలు, ఇలా ప్రతి సమాచారం ఈ క్రెడిట్ బ్యూరో రికార్డులో నమోదవుతుంటుందన్నమాట. ఇప్పటి వరకు ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఎన్ని రుణాలు తీసుకున్నారు, వాటిని పూర్తిగా చెల్లించారా లేదా అన్న సంపూర్ణ సమాచారం ఈ క్రెడిట్ బ్యూరోల దగ్గర ఉంటుందన్నమాట. ప్రతి రుణ ఖాతాకు సంబంధించిన తాజా సమాచారాన్ని 15 రోజులకు ఒకసారి క్రెడిట్ బ్యూరోలకు అందించాలని ఆర్థిక సంస్థలు, బ్యాంకులను ఇటీవల ఆర్బీఐ ఆదేశించింది కూడా. ఇలా అన్ని మార్గాల ద్వారా సమాచారం ఆధారంగానే ప్రతి వ్యక్తి, సంస్థ పేరిట క్రెడిట్ స్కోర్ను క్రెడిట్ బ్యూరోలు రూపొందిస్తుంటాయి. ఈ సమాచారం ఆధారంగా స్కోర్ని బట్టి వివిధ రకాల రుణ సాధనాలు వినియోగిస్తూ ఉంచుకోవడం, వాయిదాలు సకాలంలో చెల్లిస్తూ ఆర్థిక సమస్యను చూపించే వారికి బలమైన స్కోర్ లభిస్తుందన్నమాట. రుణం మంజూరు చేసి సత్తా చేస్తే ఎంత రిస్క్ ఉంటుందనే విషయాన్ని కూడా బ్యాంకులు, ఎన్బిఎఫ్లు క్రెడిట్ రిపోర్టు స్కోర్ ఆధారంగా సులభంగా అంచనాకు వస్తారన్నమాట. కేవలం రుణదాతల క్రెడిట్ స్కోరు రిపోర్ట్స్ పరిమితం కావటం లేదు. బీమా కంపెనీలు పాలసీ జారీకి ముందు సంబంధించిన దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్ను కూడా ఇటీవల కాలంలో పరిశీలిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగ నియామక సమయంలో కూడా అభ్యర్థుల క్రెడిట్ స్కోర్ను గమనిస్తున్నాయి. తద్వారా వారు ఆర్థిక క్రమశిక్షణ ఎంత బాగా తీసుకుంటున్నారో చూసుకుంటున్నారు అన్నమాట. క్రెడిట్లు ఇప్పుడు ఒకసారి తప్పులు, పొరపాట్ల అవకాశం లేకపోలేదు. ప్రతి ఒక్కరు తమ క్రెడిట్ రిపోర్ట్ను పరిశీలించుకోవడం ద్వారానే వీటిని గురించి తెలుస్తుంది అన్నమాట. లేదంటే రుణ దరఖాస్తు తిరస్కారం గురైనప్పుడే వాటి గురించి తెలుసుకుంటారు అన్నమాట. ఇప్పుడు క్రెడిట్ స్కోర్ 600 దిగువన ఉంటే అస్సలు బాగోలేదు అనమాట. అంటే ఇంతకంటే తక్కువ స్కోరు గలవారికి అధిక రిస్క్ కిందకి భావిస్తుంటారు అన్నమాట. ఆర్థిక సంస్థలు భావిస్తుంటాయి వీరికి అన్సెక్యూర్డ్ రుణాలు లభించడం కష్టం. 600 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్. అలాగే 600 నుంచి 649 దీన్ని బలహీనంగా ఉన్న స్కోర్గా పరిగణిస్తారు. రుణాలు, క్రెడిట్ కార్డులు లభించడం కొంచెం కష్టమే. ఒకవేళ లభించినప్పటికీ అధిక రేట్లు చెల్లించాల్సి వస్తుంది అనమాట. క్రెడిట్ స్కోర్ 650 నుంచి 699 అంటే ఇది పారదర్శకమైన స్కోర్ కిందకి చూస్తారన్నమాట. రుణాలు లభిస్తే కానీ అధిక రేట్లు చెల్లించాల్సి వస్తుందన్నమాట. క్రెడిట్ స్కోర్ 700 నుంచి 749 అంటే బలమైన స్కోర్ అనమాట. కాకపోయినప్పటికీ మరింత స్కోర్ కిందే పరిగణిస్తారు. రుణాలు లభిస్తే కాక తక్కువ రేటుకి కాదు. 750 నుంచి 900 క్రెడిట్ స్కోర్ అంటే ఇది చాలా బాగుంది కింద. ఇది అత్యున్నత శ్రేణి క్రెడిట్ స్కోర్ అనమాట. ఈ స్కోర్లో ఉన్నవారికి రుణాలు సులభంగా తక్కువ రేటుకి రుణాలు లభిస్తాయన్నమాట. రుణాలు అయితే క్రెడిట్ స్కోర్ ప్రామాణికంగా క్రెడిట్ రిపోర్ట్ తప్పులతో తగ్గిపోవచ్చు కూడా. లోపాలు, మోసాలు, లావాదేవీలు ఎంట్రీలు అందుకే ఏటా రుణం తిరగేయాలి. తప్పులను సరి చేసుకోవాలి. చివరికి అమ్ముడిని కూడా ఆశ్రయించవచ్చు అన్నమాట. అందుకనే మనం ఏం చేస్తామంటే దాన్ని తీసుకుని రుణానికి సమాచారం తీసుకుని రుణాలు కూడా సమాచారం తీసుకుని ఆందోళన చెందుతుంటారు కొంతమంది. అందుకని ఎప్పటికప్పుడు దీన్ని సెర్చ్ చేసుకున్నాము. మనలో కొందరు ఏటా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారు. అనారోగ్యం ఏమైనా ఆరంభంలో నయం చేసుకుంటారు. అలాంటి పరీక్షలే ఇది అనమాట. అదే మాదిరి క్రెడిట్ రిపోర్ట్ కూడా ఏడాదికి ఒకసారి అయ్యాన్ని తనిఖీ చేసుకోవడం ద్వారా అందులో తప్పులు, పొరపాట్లు, మోసపూరిత లావాదేవీలు చోటు లేకుండా చూసుకోవాలన్నమాట. మెరుగైన క్రెడిట్ స్కోర్తో రుణ పరిమితిని గణనీయంగా పెంచుకోవాలన్నమాట. అందుకని క్రెడిట్ స్కోర్ రావాలి. గతంలో ఎంతో ముఖ్యమైన అవసరం ఉంటేనే అరువు తీసుకునేవారు గతంలో. కానీ నేడు మెరుగైన జీవనం కోసం, కోరికలు తీర్చుకోవడానికి, సొంత ఇంటి కళా సహకారానికి, ఇలా ఒకదానికి ఉంటే అన్ని రకాల అవసరాలకి రుణాలను ఆశ్రయిస్తున్నారు. ఆ సంస్కృతి కూడా బాగా విస్తరిస్తుంది. 2024 ఫిబ్రవరి నాటికి మన దేశంలో 10 కోట్ల మంది పైగా
క్రెడిట్ కార్డు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తుందంటే 10 కోట్ల మంది క్రెడిట్ కార్డు ఉన్నాయి మన భారతదేశంలో. ఇల్లు, కారు, ఇంట్లో ఖరీదైన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఈఎంఐలపై తీసుకోవడం ఎంతో మాత్రం సంకోచం లేకుండా చాలా వరకు తీసుకుంటున్నారు. ప్రతి రుణానికి బీట్రాయ్ మెరుగైన క్రెడిట్ స్కోరే. తీరా రుణం అవసరమైన పరిస్థితుల్లో క్రెడిట్ రిపోర్ట్ లోపాలు అడ్డంగా మారుతున్నాయి. అందుకే క్రెడిట్ స్కోర్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం అవసరం. గతంలో రుణం తీసుకుని అన్ని ఈఎంఐ సకాలం చెల్లించేశాను కనుక భవిష్యత్తులో సులభంగా రుణం లభిస్తుంది అని అనుకోవడానికి వీల్లేదు. మీకున్న క్రెడిట్ స్కోర్ మీ అర్హత నిర్ణయిస్తున్నమాట. అందుకని ఏం చేయాలంటే క్రెడిట్ స్కోర్ను ఏం చూడాలని ప్రతిదీ మనం చూసుకోవాలన్నమాట. క్రెడిట్ స్కోర్ను సరిగ్గా అర్థం చేసుకోవడం, మెరుగైన స్కోర్ కొనసాగేలా చూసుకోవడం ఎంత ముఖ్యమైన ఉందన్నమాట. అందుకనే 4 క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి కదా, అవి 4 మీకు తెలుసు. ట్రాన్స్యూనియన్ సిబిల్ ఒకటి, ఎక్స్పీరియన్ ఒకటి, ఈక్విఫాక్స్ ఒకటి, క్రిఫ్ హైమార్క్స్ అనమాట. ఈ సంవత్సరం నుంచి 4 బ్యూరోల నుంచి ఏడాదికి ఒకసారి ఉచితంగా మనం క్రెడిట్ రిపోర్ట్ పొందొచ్చు. అంటే ప్రతి బ్యూరో నుంచి ఒకసారి పొందే అవకాశం అనమాట. 4 ఉన్నాయి కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి చెప్పిన మన రిపోర్ట్ని ఉచితంగా పొందడానికి అనమాట. అంటే ఒక దగ్గర నుంచి ఒకటి సంవత్సరానికి ఒకటి అనమాట. అలాగే 4 ఉన్నాయి కాబట్టి ప్రతి 3 నెలల నుంచి ఒక దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట. ప్రతి 3 నెలల కోసం బ్యూరో నుంచి రిపోర్ట్ ఉచితంగా పొందడం ద్వారా అందులో సమాచారం సరిగ్గా ఉందా లేదా అని నిర్ధారించుకోవాలన్నమాట. మరీ ముఖ్యంగా ఏదైనా రుణం తీసుకోవాలని అనుకుంటే దానికంటే ముందుగానే క్రెడిట్ రిపోర్ట్ పరిశీలించుకుని అందులోని సమాచారం అంతా సవ్యంగా ఉందో లేదో అన్నది ధృవీకరించుకోవాలి. లేదంటే రుణ అర్హతపై ప్రభావం పడుతుంది. కనీసం ఏడాదిలో ఒకసారి పరిశీలించుకోవడం ద్వారా తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఎక్కడో వాడి పడేసిన క్రెడిట్ కార్డుపై 100 బకాయిలు ఉన్నా, 100 రూపాయలు బకాయిలు ఉన్నా, అంటే మనం గతంలో ఎక్కడో వాడి పడేసిన అందులో 100 రూపాయలు బకాయిలు ఉన్నా అది ఏళ్లపాటు క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపుతుంది. అలాగే రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ సంబంధిత రుణ ఖాతాకు ఓపెన్ అని చూపించవచ్చు అనమాట. ఇంకా తెరిపోలేదని కూడా చూపించవచ్చు. బాకీ మొత్తం తప్పుగా చూపించవచ్చు. తాము తీసుకున్న రుణాలను తీసుకున్నట్లుగా క్రెడిట్ రిపోర్ట్లోకి చేరొచ్చు కూడా. అలాగే మోసపూరిత రుణ ఖాతాలు సైతం ఒకరి రుణ చరిత్ర దెబ్బతీసే ప్రమాదం ఉంది. అంటే ఒకరి పాన్పై మరొకరు లేదా సంస్థలు మోసపూరిత రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వంటివి కూడా చోటు చేసుకోకుండా రుణ ఖాతా వర్గీకరణ చూడాలి. అన్ని రుణ ఖాతాలు స్టాండర్డ్గా అనే ఉండాలన్నమాట. ఓవర్ డ్యూ, ఎస్ఎంఏ అనే ట్యాగులు ఉండకూడదు. ఒక్కొక్కసారి ఒకే రుణం 2 రుణ ఖాతాల్లో క్రెడిట్ రిపోర్ట్లో నమోదు కావచ్చు. క్రెడిట్ రిపోర్ట్ ప్రతి లోపం మోసం కాకపోవచ్చు. రుణగ్రహీత సకాలం చెల్లించినప్పటికీ బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి జాప్యం అయినట్టు పొరపాటుగా క్రెడిట్ బ్యూరోకు సమాచారం ఇవ్వవచ్చు. ఇలాంటి అవాస్తవిక తప్పులు, లోపాలు, మోసాలకు సంబంధించిన సమాచారం తొలగించుకునే హక్కు కూడా రుణగ్రహీతలకు ఉంటుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. 4 బ్యూరోల నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి తెలుసుకుంటూ మనం ఈఎంఐలో కడుతూ ఉండాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసుకుని కట్టలేకపోతారు. చక్కని ఆర్థిక క్రమశిక్షణ, సకాలం రుణ చెల్లింపుతో క్రెడిట్ స్కోర్ మెరుగ్గా కాపాడుకోవచ్చు. మనం దీనివల్ల రుణాలను ఇతరులతో పోల్చితే తక్కువ వడ్డీకే సొంతం చేసుకోవచ్చు. వ్యాపారస్తుల విషయంలోనూ ఇదే రుణ షరతులు లోనిబడి లభిస్తుంది అన్నమాట వ్యాపారస్తులు. అలాగే ఒకసారి ఒకటి మించికి రుణాలు తీసుకోవడం క్రెడిట్ స్కోర్ ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నమాట. తరచూ రుణాల కోసం చేసే విచారణ సైతం క్రెడిట్ స్కోర్ని తగ్గిస్తాయి. రుణ బకాయిని జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో తీర్చేయాలి. ఒక రుణ వాయిదా చెల్లించులు ఆలస్యం లేకుండా చూసుకోవాలి. చెల్లించడం కష్టం భావిస్తే రుణకాల వ్యవధి పెంచుకొని తగ్గించుకోవాలి. ఒకేసారి ఒకటి మించి ఒకే రుణం తీసుకోకూడదు. ఒకటి మించి పర్సనల్ లోన్లు, వాహన రుణాలు స్కోర్ తగ్గించేస్తాయి. దీని బదులుగా క్రెడిట్ కార్డు, పర్సనల్ లోను, వెహికల్ లోను, హౌసింగ్ లోను ఇలా రుణాలు మిశ్రమంగా ఉండే స్కోర్ను నష్టం చేయదన్నమాట. క్రెడిట్ కార్డులపై క్రెడిట్ లిమిటెడ్ వినియోగము, యూటిలైజేషన్ రేషియో 30 నుంచి 40% పెంచకుండా చూసుకోవాలి. ఈ తప్పు సరిదిద్దుకోవడం ఎలా అంటే రుణాలకు సంబంధించిన ఏదైనా తప్పులను గుర్తించినట్లయితే క్రెడిట్ బ్యూరో దృష్టికి తీసుకెళ్లాలన్నమాట. ఆన్లైన్ దరఖాస్తు దాఖలు చేయొచ్చు. తమ క్రైమ్ల ఆధారాన్ని కూడా జత చేయాలన్నమాట. రుణాలు సరిగ్గా చెల్లించినప్పటికీ తప్పులు చోటు చూసుకుంటే బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి దృష్టికి తీసుకెళ్ళాలి. క్రెడిట్ బ్యూరో సమాచారం అప్డేట్కు బ్యాంకులు, ఎన్బిఎల్ సహకరిస్తాయి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్బీఐ అంబుడ్స్మెన్ వద్ద ఫిర్యాదు దాఖలు చేయొచ్చు అనమాట. క్రెడిట్ రిపోర్ట్లో మీ పేరు, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్, గుర్తింపు వివరాలు పొరపాట్లు ఉంటే అదే విషయం సంబంధిత క్రెడిట్ బ్యూరో దృష్టికి తీసుకెళ్ళి సరిచేసుకోవాలి. ఇది అన్నమాట క్రెడిట్ బ్యూరో. అందుకని క్రెడిట్ స్కోరు మెయింటైన్ చేయాలి. అప్పులు తగ్గించుకుని ఒక పద్ధతి ప్రకారం జీవించాలి.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.